ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మీ మహాప్రేమను బట్టి, మీ ఉన్నతమైన కృపను బట్టి ఈ రీతిగా ప్రతి నెలలో చర్చిస్ అన్ని కూడుకొని మీ సన్నిధిలో సహవాసముగా నిన్ను ఆరాధించటానికి మీ బిడ్డలకు మీరిచ్చిన మంచి తలంపుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సహవాస కూడికలో ఈ మొదటి నెలలో ఈ 2022వ సంవత్సరంలో నీ సన్నిధిలో కూడుకొని నీ మాటలు వినటానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశముకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, సహవాసము ఎంత ఉన్నతమైనదో, సహవాసములో ఉన్నటువంటి మేలు ఎంత గొప్పదో అది మీ వాక్యమే మాకు తెలియచేయాలి. మా జీవితాలను తృప్తిపరిచి క్షేమకరమైన మార్గంలో నడిపించేది నీ మాట గనుక నీ మాటలు ఎందుకు వస్తూ ఉన్నాం. తగిన సహాయము మీరు అనుగ్రహించండి. నీ మాటలు బోధిస్తున్న నన్ను కూడా మీ స్వాధీనం అందించుకొని నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ మీ మాటల ద్వారా మేలు పొందినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ లైవ్ ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలు నీ వాక్యములో ఉన్న సంగతులను గుర్తించి నడుచుకోవటానికి తగిన ఆత్మ సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలు మా జీవితాలకు ఎంతో ఉన్నతమైనవిగా మీరు ప్రభువా తెలియచేస్తున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ సహాయముతో వచ్చే ప్రతి మాట మేము అంగీకరించి నీ వాక్యానికి లోబడి బ్రతుకున్నట్లుగా తగిన కృప చూపమని, నన్ను మరుగు చేసి మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి నిజంగా ఈ మంచి ఆలోచన సహవాసముగా కూడుకొని దేవుని పిల్లలు ప్రభుని ఆరాధించుట అనేది నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనేనని నేను గుర్తించి ప్రభువును మొదటిగా స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు ప్రజలు దేవుని పిల్లలుగా మారిన తరువాత సహవాసముగా కూడుకొనుట అనేటువంటిది దూరము చేసుకుంటూ, సహవాసానికి దూరముగా ఉంటూ జీవితాలను ఎంతో నాశనం చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే సహవాసము యొక్క విలువ తెలియకపోవటం, సహవాసములో ఉన్న ఆ శక్తి తెలియకపోవటం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తించినట్లయితే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, ఆ వ్యక్తి సంఘములో చేర్చబడిన తర్వాత దేవుడు సంఘానికి 4 ప్రాముఖ్యమైన ఎడతెగని అనుభవాలు ఇచ్చాడు. ఆ ఎడతెగని అనుభవాలలో ఒకటి అపోస్తుల బోధ అయితే, రెండవది సహవాసం అయితే, మూడవది రొట్టె విరుచుట అయితే, నాలుగవది ప్రార్థన చేయుట. ఈ 4 సంఘములో ఎడతెగకుండా జరిగించే కార్యక్రమాలు. కానీ విశ్వాసుల యొక్క జీవితాలలో ఈ మాటలు వింటున్నారు కానీ ఈ మాటలలో ఉన్న పరమార్థం ఏంటో, దేవుడు ఎందుకు ఈ మాటలు తన గ్రంథంలో సంఘానికి వ్రాయించాడో అర్థం కాక ఏదో మనకు తీరినప్పుడు దేవుని మందిరానికి రావటం, మన అవసరతలు ఉన్నప్పుడు మన అవసరతల కోసం దేవుని మందిరానికి దూరమైపోవటం,
దేవుని సమాజానికి దూరముగా ఉండి జీవితాన్ని మనం బాగానే ఉన్నాము అనుకుంటూ భ్రమలో బ్రతకటం నేటి క్రైస్తవ్యానికి అలవాటైపోయింది. దేవుని మందిరానికి నేను దూరమైపోతున్నాను అనే బాధ కంటే, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా నా అవసరతలు తీరినాయి అని ఆనందించటం, లేక నా కోరికలు తీరినాయి, నేను అనుకున్నది జరిగింది అని అనుకోవటం నేటి క్రైస్తవ్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం ప్రియులారా. సహవాసం అనేది ఎంత గొప్పదో, ఇది ఎవరిచ్చారో, దీని వలన మనకు కలిగేటువంటి గొప్ప లాభాలేంటో దైవ గ్రంథములో నుండి ఈరోజు మనము చూద్దాం. ఒకసారి వాక్య భాగములో నుండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. జీవ వాక్యమును గూర్చినది, యోహాను గారు రాస్తూ వాక్యమును గూర్చింది అని ప్రియులారా చెబుతూనే ఆయన ఏమంటున్నాడంటే, ఈ వాక్యము జీవవాక్యము అని అన్నాడు. వాక్యమును గూర్చినది అని మాట్లాడుతూ, ఈ వాక్యము జీవవాక్యము అంటే మనిషిని జీవింపచేసే వాక్యం. ఈ జీవింపచేసే వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. చాలండి ప్రియులారా, అపోస్తులుడైన యోహాను గారు మాట్లాడుతూ దేవుని వాక్యము ఏం చెబుతుందో, దేవుని వాక్యము ఎంత గొప్పదో, దేవుని వాక్యములో ఉన్నటువంటి విలువైనటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. జీవవాక్యమును గూర్చి మీతో చెబుతున్నాం. మేమేదో విని చెప్పటం లేదు, లేకపోతే ఎవరో చెబితే మేము చెప్పటం లేదు, కానీ ఆది నుండి ఏది ఉన్నదో అది మేము విన్నాము. వినటమే కాకుండా దాన్ని కన్నులారా చూచాము. చూడటమే కాకుండా అసలు ఇది నిజమా కాదా అని నిదానించి కనుగొన్నాము. కనుగొనటమే కాకుండా మా చేతులు తాకి చూచాయి ఈ వాక్యాన్ని గూర్చి మీకు తెలియచేస్తున్నాను అంటాడు. చూసారా? అంటే వాక్యమును యోహాను గారు ప్రియులారా తనతో ఉన్నటువంటి బృందం, శిష్య బృందం ఏ విధముగా వారు గుర్తిస్తూ వచ్చారో మనము చూస్తున్నాం. ఆది నుండి ఉన్నదని మనము చూస్తున్నాం. ఏమండి? వాక్యములో ఇదే యోహాను గారు సువార్తను రాస్తూ మొదటి అధ్యాయము మొదటి వచనములో ఆది యందు వాక్యముండెను అన్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆది యందు ఏది ఉండెను అన్నాడు. చూడండి, ఆది యందు ఏమున్నది? ఆది యందు ఏమున్నది అని అంటే, ఆది యందు ఏముంది చెప్పండి? వాక్యమున్నది. ఏవండి? ఆది యందు వాక్యమున్నది అని అంటాడు. దానిని మేము విన్నాము అని అంటాడు. దాన్ని మేము కన్నులారా చూచామంటాం.
చూచాము అని అంటున్నారు. అంత మాత్రమే కాదు, మా చేతులు తాకి చూచాయి, అది మీకు తెలియచేయుచున్నాము అనంటూ, ఇదిగో ఏ జీవమైతే, ఏ వాక్యమైతే జీవము కలిగి ఉన్నదో ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాం. ఏంటి ఆ తెలియపరుస్తున్నది అనంటే, మాతో కూడా మీకును సహవాసము కలగాలి అని అంటున్నాడు చూడండి. మాతో కూడా మీకును ఏం కలగాలంటున్నాడు? సహవాసం అన్నాడు. ప్రియులారా, ఈ దినాన్న సహవాసం అనేటువంటి దాని గూర్చి తెలియచేయటానికి, సహవాసమును గూర్చి మాట్లాడటానికి పైన ఎన్ని సంగతులు చెప్పాడో మీరు గుర్తించండి ప్రియులారా. పైన ఎన్ని విషయాలు చెబుతున్నాడో చూడండి. అంటే సహవాసమును గూర్చి తెలియచేయటానికి ముందు వాక్యమును గూర్చి చెప్పాడు. ఆ వాక్యము ఎటువంటిదో చెప్పాడు. ఆ వాక్యాన్ని మేము ఏ రీతిగా తెలుసుకున్నామో చెబుతున్నారు. చెప్పిన తరువాత ఇదిగో ఏ వాక్యమునైతే మేము కనుగొని, ఏ వాక్యమునైతే మేము చూచి, ఏ వాక్యమునైతే మేము చేతులారా ఇదిగో చేతులతో తాకి, ఏ వాక్యమైతే మేము కన్నులారా చూచి, ఏ వాక్యమైతే మేము విన్నామో, ఇప్పుడు ఆ వాక్యము మనకు ఇదిగో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. ఏంటి అదనంటే, మాతో కూడా మీకు సహవాసము కలగాలని ఆ వాక్యం చెబుతుంది అని అంటున్నాడు. మాతో కూడా మీకేం కలగాలి? సహవాసము కలగాలి. మన సహవాసం, మనకు సహవాసం కలిగిన తర్వాత మన సహవాసము మనుషులతో కాకుండా, ఇదిగో లోక సంబంధమైన కోరికలతో, ఆశలతో కాకుండా, మన సహవాసము తండ్రి అయిన దేవునితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అన్నాడు చూడండి. ఏవండి, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, వాక్యమును తెలుసుకున్న తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, ప్రియులారా, మన సహవాసము ఎవరితో అని గుర్తించాలి? తండ్రి అయిన దేవునితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని మనం గుర్తించాలి. అంటే ఇప్పుడు మనము సహవాసం అనేది ఎవరితో చెయ్యాలి? ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని మనము తెలుసుకున్న తర్వాత, మన సహవాసము లోకముతోన, మన సహవాసము పాపముతోన, పాపులతోన, దేనితో మన సహవాసం అంటే తండ్రి అయిన దేవునితో అన్నాడు చూడండి. ప్రియులారా, నిజంగా ఈ మాట మనం ఇక్కడ చూచినప్పుడు అది మనకు చాలా ఒకవేళ చదువుకోవటానికి తేలికగా కనిపిస్తుంది కానీ, పరలోకమందున్న తండ్రితో సహవాసం చేయటం అనేది సామాన్యమైన విషయమేనంటారా? చెప్పండి. పరలోకమందున్న తండ్రితో సహవాసం చేయటం సామాన్యమైన విషయం అనుకుంటున్నారండి? మన సహవాసము తండ్రి అయిన దేవునితో, దేవునితో, తండ్రి అయిన దేవునితో, ఆ తరువాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మన సహవాసం ఇదా? ఏవండి, ఇదా మన సహవాసం? ఒకవేళ రక్షించబడిన తర్వాత ఇదే మన సహవాసం అయితే, ఇదే మన సహవాసం అయితే, మనం ఆత్మీయ జీవితములో వెనుకంజ వేయం, ఆత్మ విషయాలకు దూరంగా వెళ్ళం, ప్రార్థన విడిచిపెట్టి, లేక దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, మన కోరికలు, మన ఆశలు, మన పద్ధతుల్లో మనము జీవించమండి. గమనించండి ప్రియులారా, ఒకవేళ మనకు వాక్యమే తెలుసుంటే, మన తండ్రి అయినటువంటి దేవునితో మన సహవాసం అనే మనం గుర్తించి ఉంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనే మన సహవాసం అని గుర్తించి ఉంటే, మనము దేవుని మందిరాన్ని కానీ, దేవుని సేవకులను కానీ, దేవుని సంఘాన్ని కానీ విడిచిపెట్టి మనం వెళ్ళమండి. ఈ రోజున ఇది చాలా మందికి తెలియక ఆదివారం ప్రార్థన మానేటువంటి ప్రియులారా, ఇదిగో మనం పెట్టుకున్నటువంటి కూడికలు, సమాజ కూడికలలో మనము ప్రార్థన మానేటువంటి అంత తేలికగా ప్రియులారా మనం ప్రార్థన మానేయలేమండి. ఎందుకో తెలుసండి, ఇదిగో వాక్యం ఏం చెబుతుందో ఒక్కసారి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని వాక్యము ప్రియులారా మనకేం చెబుతుందో చూద్దామండి.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఇదిగో 10వ అధ్యాయము. ప్రియులారా 10వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూస్తే 23వ వచనము నుండి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము నుండి మనం చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానండి అన్నాడా, మానొద్దన్నాడా? ఏమండి, ఒక్కసారి మీరు ఈ మాటలు ఆలోచించండి ప్రియులారా. ఒక్కసారి ఈ మాటలు మీరు పరిశీలన చేయండి. కొందరు మానుకొనుచున్నారట, కొందరు మానుకుంటున్నారట. ప్రభువుని ఎరిగి, ప్రభు వాగ్దానమును చేపట్టి, ప్రభు యొక్క మాటలు విని, ఒకనాడు బాప్తీసం తీసుకునేటప్పుడు ప్రమాణాలు చేసి, ఏదో సంఘములో చిన్న సమస్య రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే మానేస్తున్నారట. కొందరు మానుకుంటున్నారట. ఏంటది మానుకునేది? సమాజముగా కూడుకొనుట, అంటే సహవాసము కలిగి ఉండటం మానుకుంటున్నారట. ఏమండి, ఇది ఒక్కసారి మనం ఆలోచించాలండి. మానుకోవటానికా మనం బాప్తీసం తీసుకుంది? మానుకోవటానికా మనం రక్షణ పొందింది? మానుకోవటానికా మనం ప్రభు దగ్గరకు వచ్చింది? ప్రభుతో ఒప్పందం చేసుకుని వచ్చాం, ప్రభుతో ప్రమాణం చేసుకుని వచ్చామండి సంఘంలోకి. సంఘములోనికి మనం ప్రవేశించటానికి ఎంత ప్రమాణం జరిగింది? నీళ్ళల్లో దిగినప్పుడు దైవజనుడు ఎన్నో ప్రశ్నలు మనల్ని వేశాడు. ఇదిగో నీ జీవితాంతము ప్రభు కొరకు బ్రతుకుతావు అంటే ఆ రోజు ఏమన్నావు నువ్వు? బ్రతకనండి, మధ్య మధ్యలో మానేస్తానన్నావా? లేదు, ఏమన్నావు? బ్రతుకుతాను అని ప్రమాణం చేశావు. బ్రతుకుతాను అని ప్రమాణం చేశావు. ఇదిగో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా నీ జీవితంలో దేవుని విడిచిపెట్టక ప్రభు కొరకు బ్రతుకుతావంటే ఆ రోజు మనం ఏం చెప్పాం? బ్రతుకుతానయ్యా అని చెప్పాం. ఏమండి, ఇలా ఎన్నో ప్రమాణాలు దేవుని ఎదుట చేసి ఒక చిన్న సమస్య రాగానే, ఒక చిన్న కష్టం రాగానే, ఒక బాధ రాగానే సహవాసానికి మనము దూరం అయిపోతున్నాము అని అంటే నీ వాగ్దానము లేక దేవుని దగ్గర నువ్వు చేసిన వాగ్దానం, నువ్వు చేసిన తీర్మానాన్ని నువ్వే ఏం చేసావు? ప్రియులారా, దాన్ని దూరము చేసుకున్నావు. సంఘము అనంటే ఎవరిదో ప్రియులారా, మనుషులది కాదండి. సమాజము అంటే ఈ సమాజము మనుషుల సమాజం కాదండి. లోకంలో చాలా సమాజాలు ఉన్నాయి, కానీ సంఘము అనేది మనుషులతో ప్రియులారా కూడినదే గాని అది మనుషుల సమాజం కాదు. అది ఎవరి సమాజం? అది ఎవరి సహవాసం అంటే దేవుని సహవాసం. అది దానికి శిరస్సు ఎవరు అనంటే క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తండి. ఇప్పుడు నీవు క్రీస్తు సంఘములో నుండి వేరైపోయావు అనంటే దాని అర్థం ఏంటి? బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసండి. వల్లిలో తీగె ప్రియులారా కలిసి ఉంటే తప్ప అది ఆ తీగె ఆ ద్రాక్ష వల్లిలో ఉంటేనే తప్ప అది ఫలింపదు అన్నాడు. చదువుతారు ఒకసారి ఆ వచనాన్ని చదవండి. 15వ అధ్యాయము యోహాను సువార్త, 15వ అధ్యాయము యోహాను సువార్త మొదటి వచనము చదవండి ప్రియులారా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు ఈ ద్రాక్ష తోటను. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాట మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండమంటే ఎట్లా? నిలిచి ఉండటం అంటే ఆయనతో సహవాసం చేయటం అని అర్థం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను కూడా నిలిచియుందును. తీగె ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటది ఎలా ఫలిస్తుంది చెప్పండి? ఏమండి, ద్రాక్ష వల్లికి ఎన్నో తీగలు ఉంటాయండి. ఆ తీగలన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? ఆ ద్రాక్ష వల్లితో ముడిపడి ఉన్నాయి.
ఇప్పుడు నీతో నాకు పని లేదు అని ఆ ద్రాక్ష చెట్టులో నుండి కొమ్మ వేరైపోతే అది ఫలించగలదా ఒంటిగా? ఫలించగలదండి? ఫలించలేదండి. ఫలించలేదు. సహవాసము యొక్క విలువ ఇక్కడ చెబుతున్నాడు. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. చూసారా? మొదట మనం నిలిచి ఉండాలి ఆయనలో. ఆయనలో మనము నిలిచి ఉన్నప్పుడు మనలో ఆయన నిలిచి ఉంటాడు ప్రియులారా. అది సహవాసం. తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన సహవాసం, తన కుమారుడైన యేసుక్రీస్తుతో ఇచ్చిన ఆ సహవాసం ఉన్నతమైన సహవాసం అండి. అసలు మన పిలిచిందే క్రీస్తుతో సహవాసముగా ఉండటానికి కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. ఒక్కసారి బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రియులారా మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కదా. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఎవరి సహవాసానికి పిలిచాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచాడు. ఈ సహవాసం ఎంత గొప్పదో మీరు గుర్తించండి. ఏవండి, యేసుక్రీస్తుతో సహవాసం చేయటం అనేది ఒక ఆనందకరమైనటువంటి జీవితం అని మీరు అనుకుంటున్నారా? కాదండి. యేసుక్రీస్తుతో సహవాసము చేయటం అనేది కష్టముతో ప్రియులర ప్రయాణం చేయాలి. ఎందుకంటే లోకమేమో పాపముతో నిండి ఉంది, యేసుక్రీస్తేమో పరిశుద్ధుడుగా ఉన్నాడు. ప్రియులార, ఇప్పుడు లోకమంతా పాపముతో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఉన్నప్పుడు, ఇప్పుడు లోకములో ఉన్నటువంటి మనము పరిశుద్ధులుగా నడవటం చాలా కష్టమే. ఎందుకంటే మనిషి తొందరగా పాపం వైపు మళ్ళుతాడు తప్ప పరిశుద్ధత వైపు మళ్ళటం చాలా కష్టమేనండి. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, నేను పరిశుద్ధుణ్ణి, నాతో ఉన్నవారు, నన్ను కలిగిన వారు, నాతో సహవాసం చేసేవారు కూడా పరిశుద్ధులుగానే ఉండాలనేది ఆయన కోరిక. ఏవండి, ఈ భూమి మీద పరిశుద్ధులుగా బ్రతికే వాడికి, యథార్థంగా బ్రతికే వాడికి, నమ్మకంగా బ్రతికే వాడికి, ఏ తప్పు చేయకుండా బ్రతికే వాడికి ఈ భూమి మీద ప్రియులారా బ్రతకటం అనేటువంటిది తేలికంటారా? లేదండి. మోసం చేసేవాడు తేలికగా బ్రతుకుతాడు ఈ భూమి మీద. తప్పులు చేసేవాడు తేలిగ్గా బ్రతుకుతాడు. ఎవ్వరు పట్టించుకోరు ఆ వ్యక్తిని. మోసం చేసేవాడికి, ప్రియులారా తప్పులు చేసేవాడికి, లోపాలు కలిగినటువంటి వాడికి ఎంతో మంది స్నేహితులు దొరుకుతారు, కానీ పరిశుద్ధుడికి స్నేహితులు దొరకటం చాలా కష్టమండి. అందుకే ఇప్పుడు మన సహవాసము ఎవరితో ప్రారంభించాలి అని అంటే, క్రీస్తుతో. ఆయనతో మనము జీవించాలని ఆయన, తన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఆయన సహవాసానికి పిలిచాడు. రండి, క్రీస్తుతో మీరు సహవాసం చేయండి అని పిలిచాడు. పిలిచిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడండి. పిలిచింది మనల్ని సహవాసానికి పిలిచింది నమ్మదగిన వాడు. పరిశుద్ధులుగా బ్రతుకుతుంటే లోకం ఓర్చుకోలేదు. మనం పరిశుద్ధతగా బ్రతికితే సాతానుడు ఓర్చుకోలేడు. ఎంతకాలం బ్రతుకుతావో చూస్తాను రా నువ్వు. పరిశుద్ధుడిగా ఎంతకాలం బ్రతుకుతావో చూస్తా. బాప్తీసం తీసుకున్న కొద్ది దినాలు నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలవేమో. ఇదిగో పరిశుద్ధంగా బ్రతకాలని అనుకుంటున్నావు, కొద్ది కాలం బ్రతుకుతావేమో. ఈ లోకము నాది, ఈ లోకములో ఉన్న ప్రజలు నావారు. ఇదిగో ఈ లోకమంతా పాపముతో నింపేశాను, ఈ లోకమంతా శాపముతో నింపేశాను. ఎక్కడ నీవు పరిశుద్ధుడైన క్రీస్తుతో సహవాసం చేస్తావో నేను చూస్తాను అని వాడు కంకణం కట్టుకొని ఈ రోజున పనిచేస్తున్నాడండి. ఈ రోజున సహవాస కూడిక అని అన్నప్పుడు ఎంతమంది ఇక్కడకు రాకుండా ఉండిపోయారు మీరు గమనించండి. ఎంతమంది టీవీతో సహవాసం చేస్తూ టీవీల ముందు కూర్చున్నారండి. ఎంతమంది సీరియళ్ళు పోతాయేమోనని సీరియళ్లతో సహవాసం చేస్తూ కూర్చున్నారండి. ఎందుకు? దేవుని సహవాసము దగ్గరికి వెళ్ళి, దేవుని సహవాసముతో ఉండి, దేవుని మాటలు విందాం, ఆత్మీయ స్థితిలో బలపడదాం, పరలోకానికి ఎదురు చూద్దాం, మన జీవితాలు జాగ్రత్త పరుచుకుందాం అనే భయం లేకుండా ఎందుకున్నారు చెప్పండి?
ప్రియులారా, రానివ్వడండి వాడు, అపవాది రానివ్వడు. నువ్వు రక్షణ పొందిన వ్యక్తివని చెప్పుకుంటున్నావు. బాప్తీసం పొందిన వ్యక్తివని చెప్పుకుంటున్నావు. నేను దేవుని నమ్మాను అని చెప్పుకుంటున్నావు గానీ, అలా చెప్పుకోవటానికే నిన్ను ఉపయోగిస్తాడు గానీ, ఆయనతో సహవాసం చేయటానికి మాత్రం వాడు ఒప్పుకోడు అపవాది. ఏదో ఒక పని ప్రార్థన రోజునే ఏదో ఒక పని వస్తుంది. ప్రార్థన రోజునే మన జీవితాలను వాడు పరీక్షిస్తాడు. ప్రార్థన రోజునే మనకు శరీర బలహీనతలు వస్తాయి. ప్రార్థన రోజునే మన కోరికలు తీర్చుకోవటానికి అవకాశం కుదురుతుంది. ప్రార్థన రోజునే మన జీవితాలలో అనుకున్నది సాధించటానికి ఆ రోజు అవకాశం దొరుకుతుంది. దాన్ని జయించి రాగలమా మనం? దాన్ని జయించి రాగలమా? ఆ దేవునితో ఉన్న సహవాసం, ఆ తండ్రితో ఉన్న సహవాసం మనం నిజంగా చేయగలుగుతున్నామంటే లేదండి. లేదండి. ఒక రోజున ఒక దైవజనుడు ఒక మాట చెప్పటం విన్నాను నేను. చాలా ఇప్పటికీ కూడా ఆ మాట తలుచుకున్నప్పుడల్లా నాకు నిజంగా అది సవాలుకరంగా ఉంటుందండి. ఏవండి, ఆ దైవజనుడిని సంఘంలో ఇద్దరు భార్యాభర్తలు టీచర్స్ అండి. వారిద్దరు భార్యాభర్తలు రక్షించబడి ప్రభు సన్నిధిలో చేర్చబడిన తర్వాత వారిద్దరూ ఎవ్వరికీ తెలియకుండా ఒక తీర్మానం చేసుకున్నారట. ఏంటి ఆ తీర్మానం అంటే, ప్రభువా, మేము నిన్ను నమ్ముకున్నాం, రక్షించబడ్డాం. మేము ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం. మాకు ఎన్నోసార్లు నీ మందిరానికి రాకుండా ఉండటానికి పరిస్థితులు అనుకూలపరచకపోవచ్చు, పడకపోవచ్చు. అంత మాత్రాన మేము దేవుని సన్నిధికి దూరం కావు నాయనా. మేము చచ్చిపోయినంత కాలం నీతోనే మేము సహవాసం చేస్తూ, దైవజనులకు సహకరిస్తూ, నాయన ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంతమంది ఎన్ననుకున్నా, ఎటువంటి రీతిలో మాకు ప్రతికూలతలు వచ్చినా, మేము వాటన్నిటిని జయించి మీ సన్నిధిలో సాగిపోయేటట్లుగా మాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని ఒక తీర్మానం చేసుకున్నారట వాళ్ళిద్దరు, భార్యాభర్తలిద్దరు. ప్రియులారా, వారు తీర్మానం చేసుకున్న తర్వాత వారు కుటుంబ ప్రార్థన వాళ్ళిద్దరే ముందుంటారు. వచ్చి చాపలేయటం, అక్కడ అన్ని విధాల కార్యక్రమాలు చూడటం. దైవ సేవకుడు వచ్చేసరికి ఆ టీచర్స్ ఇద్దరు అలా చేస్తూ ఉండేవారట. దైవజనుడు దృష్టిలో వాళ్ళు పడిపోయారు. ఎవరొచ్చినా రాకపోయినా ఇదిగో ఆ భార్యాభర్తలు ఇద్దరు వస్తారు అనేటువంటిది ఆ దైవజనునికి నమ్మకం కలిగిపోయింది. ఆదివారం వాళ్ళే ముందుంటారు, శుక్రవారం వాళ్ళే ముందుంటారు, శనివారం వారే ముందుంటారు, బుధవారం వాళ్ళే ముందుంటారు, గృహకూడికలో వాళ్ళే ముందుంటారు, మీటింగుల్లో వాళ్ళే ముందుంటారు, ప్రతి దానిలో వాళ్ళే ఉంటారు. వాళ్ళ జీవితాలు అలా కొనసాగిపోతున్నాయి. దైవజనుడు కూడా వాళ్ళని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాడు, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాడు. టైం ప్రియులరా వెళ్ళిపోతుంది. ఆ రీతిగానే వాళ్ళు ఎన్నో సంఘంలో రకరకాలైనటువంటి ప్రశ్నించేవారు, రకరకాలుగా అనుకునేవారు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. వారిని మాట్లాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ వాటి వైపు చూడలేదు. మనం తీసుకున్న తీర్మానం గొప్పది దేవుని దగ్గర. ఈ తీర్మానం ప్రకారం మనం ముందుకు వెళదాం అని వాళ్ళు ముందుకు వెళుతూనే ఉన్నారు. ఎన్నోసార్లు ఆదివారాలు వాళ్ళకు ఎన్నో రకాలైనటువంటి ప్రియులారా క్యాంపులు వచ్చాయి. ఎందుకంటే టీచర్స్ కదా. అటువంటి వాటిలో కూడా వాళ్ళు ప్రియులార ప్రార్థనలో పాల్గొని వెళ్ళటమా, లేకపోతే ఆ రోజు సెలవు పెట్టటమా, ఏదో ఒకటి జరిగేది కానీ మందిరానికి మాత్రం వాళ్ళు దూరం అయిపోయేవారు కాదు. ప్రియులారా, ఇద్దరు కలిసి వచ్చేవారు. అయితే ఒక శనివారం రాత్రి ఉపవాస కూడికకు ప్రియులారా ఆయన ఒక్కడే వచ్చాడు. యజమానుడు ఒక్కడే వచ్చాడు. తన భార్య రాలేదు. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి ఈయన ఒక్కళ్ళే వచ్చారు, ఎవరు రాలేదు అని. తన భార్య తనతో ఎప్పుడు వస్తుంది కదా, రాలేదు. ఒకవేళ అక్కకేమైనా అయ్యిందేమో, పరిస్థితులు ఏమైనా బాగుండలేదేమో, అందుకని రాలేదేమో అనుకుంటూ ఉన్నారు. వాక్యమంతా అయిపోయింది. వాక్యమంతా అయిపోయిన తర్వాత, ఆరాధనంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెంటనే పాస్టర్ గారితో ఒక మాట చెప్పాడట ఆయన. పాస్టర్ గారు, నా భార్య చనిపోయింది, హాస్పిటల్లో ఉంది అని అన్నాడట. నా భార్య చనిపోయింది, హాస్పిటల్లో ఉంది. రేపు మధ్యాహ్నము 1 గంటకు నేను వస్తాను. అప్పటి వరకు శవాన్ని ఇక్కడే భద్రపరచమని హాస్పిటల్లో వారికి చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఎందుకంటే నా భార్య నేను ఒక తీర్మానం చేసుకున్నాం.
మన చావు వరకు కూడా మనము దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు అనుకున్నాం. ఆ రీతిగానే మేము ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చాం. ఇదిగో రాత్రి నా భార్యకు రాత్రి వేళ నిన్న సాయంకాలం 5 గంటలకు ఆమె హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్‌లో జాయిన్ చేశాం. 8 గంటలకు ఆమె చనిపోయింది. ఆ శవాన్ని నేను అక్కడే భద్రపరిచి మందిరం పోగొట్టుకోకూడదు. మేము తీసుకున్న తీర్మానం ఏమాత్రం వెనుక పడిపోకూడదు. నా భార్య తన తీర్మానం చేసుకుంది. తన తీర్మానాన్ని నెరవేర్చుకుని వెళ్ళిపోయింది. కాబట్టి నేను నా తీర్మానాన్ని ముందుకు కొనసాగించుకోవాలని ఆ శవాన్ని అక్కడ పెట్టి వచ్చాను. రేపు ఆరాధనకు కూడా వస్తాను. మనందరము ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి నా భార్య సమాధి కార్యక్రమం చేద్దాం అన్నాడట. ప్రియులారా, అది అది తెలుసు. అది నా మనసుకు వచ్చినప్పుడల్లా ఆ దృశ్యాలు, అది జరిగిన విషయం అండి. ఒక ఒక సంఘంలో జరిగిన విషయం. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నాకు ఒక సవాల్. నీవెప్పుడైనా దేవునితో ఉన్న ఆ సంబంధం, ఆ సహవాసాన్ని అలాగే కొనసాగిస్తున్నావా? ఒక సవాలుగా నా ముందు నిలుస్తుంది. ప్రియులారా, ఆ రెండవ రోజు ఆదివారం ఆరాధనకు వచ్చాడు ఆయన. అందరితో పాటు ఆరాధన చేశాడు. ఆరాధన ముగించుకున్న తర్వాత అందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ శవాన్ని తెచ్చి అప్పుడు సమాధి కార్యక్రమం చేశారట. అదే మనమైతే ఎన్ని ఆదివారాలు ఎక్కొడతాం కదా. ఏవండి, మొన్న ఈ మధ్య ఒక ఆయన చనిపోయాడు మా చర్చిలో. చనిపోతే ప్రియులారా, ఆయన చాలా ఆత్మీయంగా ఉండే వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళాం మేము. ఆ రాత్రి అక్కడ కూర్చుని కొద్దిసేపు ఉండి ప్రార్థన చేసి ఆదరించి వచ్చాం. మళ్ళీ ఉదయకాలం వెళ్ళాం, కార్యక్రమం అంతా చేసాం. చేసిన తర్వాత ఆ భార్య వచ్చి, అయ్యా రేపు ఆదివారం కదా, ప్రార్థనకు రావచ్చా అని అడిగింది. ఎటువంటి డౌట్ లేకుండా వచ్చాయమ్మా ప్రార్థనకన్నా. అయ్యా లోకం ఏమైనా అనుకుంటుందేమో అన్నాను. లోకం ఎన్నైనా అనుకోనివ్వండి, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, రక్షించబడ్డావు, దేవుని మందిరానికి వచ్చాయి. ఎన్ననుకున్నా, లోకం ఎన్నైనా అనుకున్నా వాటిని అసలు నువ్వు పట్టించుకోవద్దు, మందిరానికి వచ్చేయన్న. వచ్చేసిందండి, మందిరానికి వచ్చేసింది. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, మన సహవాసము మనుషులతో అది కొద్ది కాలమే, కానీ దేవునితో నిత్యం ఉండే సహవాసం అది. అందుకే మన సహవాసము దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. మనకు ఒక తలకాయ నొప్పి వస్తే ప్రార్థన మానేస్తాం, ఒక చెయ్యి నొప్పి వస్తే ప్రార్థన మానేస్తాం, చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తాం. అబ్బో, ఇక మన జీవితంలో ప్రార్థన మానేసినంత తేలిగ్గా మనం ఇంకేది మానేయండి. ప్రార్థన ఎందుకంటే అడిగేవాళ్ళు లేరుగా. ఒకవేళ స్కూలుకు పిల్లలు వెళ్ళకపోతే టీచర్ కొడతాడు అనే భయంతో వెళతారు. మందిరంలో ఎవరు కొడతారు? ఒకవేళ అడిగాడనుకో, ఎందుకు రాలేదు అని పాస్టర్ గారి గట్టిగా అడిగాడనుకో, మీ మందిరం కాకపోతే ఇంకొక మందిరం. అంటే నేనేమంటున్నానంటే, మందిరాలు మారుతున్నావు కానీ మార్పు నీలో కలుగుతుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మందిరాలు మారటం కాదు మన జీవితంలో, మార్పు కలగటం కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇక అదే జీవితం జీవిస్తావు. మార్పు లేని దిద్దుబాటు నీకు అసహ్యమైనప్పుడు నీవు ఎక్కడికి వెళితే దిద్దుకుంటావు చెప్పు? దిద్దుబాటు నీకు అసహ్యమైనప్పుడు, దైవజనులు ఖండించినప్పుడు, తప్పుదిద్దినప్పుడు, సరిచేసినప్పుడు, సరి చేసుకోకుండా నువ్వు ఇంకొక మందిరానికి వెళితే అక్కడ దిద్దుకుంటావా? అక్కడ సరి చేసుకునే వ్యక్తివైతే ఇక్కడే సరి చేసుకునే వ్యక్తి అవుతావు. ప్రియులారా, ఇది ఈనాడు క్రైస్తవ్యంలో సహవాసం యొక్క విలువేంటో తెలియకుండా పోయిందండి, తెలియకుండా పోయింది. అందుకే కొందరు మానుకొనుచున్నట్టుగా, మళ్ళీ రండి హెబ్రీయులకు రాసిన పత్రికలు, కొందరు మానుకొనుచున్నట్లుగా చదవండి. సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు ఏం చేసుకోవాలి? హెచ్చరిక ఉండాలా? సంఘంలో ఒకడు మానుకుంటున్నప్పుడు ప్రియులారా, హెచ్చరిక ఉండాలా వద్దండి? ఉండాలి. వాడు మానుకున్న హెచ్చరిక ఉండాలి, మానుకోకపోయిన హెచ్చరిక ఉండాలి. ఒకనిని ఒకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏ దినము? క్రీస్తు రాకడ దినం. క్రీస్తు రాకడి దినము సమీపించిన కొలది మనము ఏం చేయాలన్నాడు? మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురికొల్పవలెనని ఆలోచన చేద్దాం.
ఏవండి, సహవాసములో ఉన్నటువంటి ఆ విధానం చూడండి. మానొద్దు అని అంటున్నాడు. సమాజముగా కూడుట మానొద్దు. ఎందుకంటే ఇది నమ్మదగిన దేవుడు పిలిచిన పిలుపు. యేసుక్రీస్తుతో మనము సహవాసం చేయటానికి పిలిచిన పిలుపండి ఇది. ప్రియులారా, ఒక్కసారి గమనించండి. ఇది మన జీవితానికి ఎంతైనా అవసరమని నేను మీకు తెలియజేస్తున్నాను. సహవాసముగా కూడుటనగానే మనకెలాగుండాలంటే, క్రిస్మస్ పండుగ కంటే, జనవరి 1 కంటే, ఇంకా నీకిష్టమైనటువంటి పుట్టినరోజు కంటే, ఇంకా నీకిష్టమైనటువంటి నీ మ్యారేజ్ డే కంటే కూడా ఎక్కువ ఆనందం కలగాల్సింది ఎప్పుడో తెలుసా? నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. ఇందులో కలగాల ఆనందం. కానీ మనకు అన్నిట్లో కలుగుతుంది కానీ ఆనందం ఎక్కడ కలగదు? ప్రార్థనకొచ్చే విషయంలో కలగదు. దేవునితో సహవాసము చేసే విషయంలో కలగదండి ఆనందం. ఎందుకంటే ఆ విలువ ఇంకా అర్థం కాలేదు నేటి క్రైస్తవ్యానికి. ఆ సహవాసం యొక్క విలువ అర్థమైతే అసలు ప్రార్థన అంటే మానడండి, ఎవరు మానరండి. పరిస్థితులు ఎన్నొచ్చినా సరే మానరండి. మా మామయ్య గారు చనిపోయారు. డిసెంబర్‌లో 6వ తారీఖున చనిపోయారు. 9వ తారీఖు నుండి మాకు మీటింగ్స్. 6వ తారీఖున చనిపోయారు. 9వ తారీఖు నుండి మీటింగ్స్. ఎన్ని రోజులున్నాయండి? 6వ తారీఖున చనిపోతే మీటింగ్స్ ఎన్ని రోజులున్నాయి? 3 రోజులున్నాయండి. 3 రోజులున్నాయి. మీటింగ్స్ అండి. దైవజనులకు చెప్పుకున్నాం, సంఘానికి ప్రకటించాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, అయితే అందరూ అనుకున్నారు, ఇంకా అయ్యగారు చనిపోయారు కాబట్టి మీటింగ్స్ క్యాన్సిల్ అవుతాయేమో అనుకున్నారు. అప్పుడు నేనన్నాను, ఆయన చనిపోయారు, ఆయన కార్యక్రమం అయిపోయింది. మీటింగ్స్ ఆపటానికి వీల్లేదు. మీటింగ్స్‌గానే జరిగించుకుందాం. జరిగాయి. వచ్చిన దైవజనులు కూడా ఆ సమయంలో వచ్చిన దైవజనులు కూడా అక్కడ మా మామయ్య గారు చనిపోయినప్పుడు వేసినటువంటి బ్యానర్ ఉంది. అది చూచి, "అయ్యా, ఎవరీయన? మీ మామయ్య గారా? మీ మామయ్య గారు అని తెలిసింది. చనిపోయాడు అని తెలిసింది. చనిపోయినా మీరు మీటింగులు పెట్టారు చూడండి. నిజంగా మిమ్మల్ని చూసి మేమెంతో ఆనందపడుతున్నామయ్య" అన్నాడు ఆ దైవజనుడు. మిమ్ములను, సంఘాన్ని, ఆ కుటుంబాన్ని, ఒక సంఘములో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఈ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి చనిపోయాడే, ఆయన చనిపోతే కూడా మీరు మీటింగులు పెడుతున్నారు ఆపకుండా. నిజంగా మీ విశ్వాసం ఇక్కడే తెలుస్తుంది అని చాలా మెచ్చుకున్నారు, చాలా ఆనందపడ్డారండి. మేము ఎన్నో సార్లు ఇటువంటి పరిస్థితుల్లో మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోతాయి అనేటువంటి పరిస్థితులు మాకు ఎదురై క్యాన్సిల్ అయిపోయినాయి కూడా చాలా మీటింగ్స్. కానీ మీరు మీటింగ్స్ ఆపకుండా పెట్టారు చూడండి, అది మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నాను అనంటే, పరిస్థితులు ఎన్నైనప్పటికీ కూడా మన సహవాసము ఎవరితో చెప్పండి? తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఏవండి, భూమి మీద తండ్రితో ఉన్న సహవాసం పోగొట్టుకోవచ్చు, తల్లితో ఉన్న సహవాసం పోగొట్టుకోవచ్చు, అన్నదమ్ముల మధ్యలో ఉన్న సహవాసం పోగొట్టుకోవచ్చు, కానీ ఇది పోతుంది. కానీ ఈ సహవాసం, దేవునితో ఉండే సహవాసం ఎన్నటికీ పోదండి, ఎన్నటికీ పోదండి. ఆ సహవాసం యొక్క విలువ అంతా అండి. అందుకే మీరు ఎడతెగకుండండి అన్నాడు. అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగవద్దు అన్నాడు. కానీ ఎన్నిసార్లు ఎడతెగిపోయాం మనం? ఆ విలువ మనకు అర్థమైందా? దేవునితో ఉండే ఆ సహవాసం మనకు అర్థమైందా? ప్రియులారా, ఆలోచించండి. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనము వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికండి. సహవాసం చేయటానికండి. ఆయనతో ఉన్న సహవాసం ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల మన జీవితంలో ఏం జరుగుతుందో చూడండి. దేవుని వాక్యములు మనం చూస్తే యోబు గ్రంథం ప్రియులారా 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే యోబు గ్రంథము 22వ అధ్యాయము ప్రియులారా 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల
నీకు సమాధానము కలుగును, అలాగుని నీకు మేలు కలుగును అన్నాడు. చూడండి ప్రియులారా, గమనించండి ప్రియులారా, ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఇదిగో యోబు స్నేహితుడైన ఎలీఫజు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎలీఫజ్ గారు మాట్లాడుతున్న మాటలండి. ఏం మాట్లాడుతున్నాడు అనంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏం కలుగుతుంది అంటున్నాడు? సమాధానం. సమాధానం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో సమాధానము ఎంత ప్రాముఖ్యమైనదో కూడా మనకు తెలుసుకోవాలి. అసలు నేను ఒక విషయాన్ని చెబుతాను. తండ్రి అయినటువంటి దేవునికి మనకు ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని, ఆ భయంకరమైనటువంటి విరోధ భావాన్ని తొలగించి మనకు సమాధానం ఇవ్వటానికి కదండి యేసుక్రీస్తు వారు చనిపోయింది. రోమీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే అసలు యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి ఆ విధానం దేనికో ఒక్కసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. యేసుక్రీస్తు మరణము ద్వారా, ఆయన యొక్క కార్యము ద్వారా ఏం జరిగిందో చూద్దాం. 5వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము అన్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరితో? తండ్రి అయిన దేవునితో. ఏం కలిగి ఉండాలట? సమాధానం. తండ్రికి మనకు సమాధానం కలగటం ఏంటి? ఆయనకి మనకు విరోధం ఎక్కడొచ్చింది? ఆయనకి మనకు విరోధం ఎందుకు వచ్చింది? పరలోకమందున్నటువంటి తండ్రికి మనకు విరోధం వచ్చిందా? లేదే. ఎప్పుడు ఆయన మనం గొడవాడుకోలేదే. ఆయన మనం ఎప్పుడు పోట్లాడుకోలేదే. పరలోకమందున్నటువంటి తండ్రి మనము ఎప్పుడు కీచులాటలు ఆడుకోలేదే. మరి ఆయనకి మనకి ఎందుకు వచ్చిందండి వివాదం? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి ఆయనకు మనకు అనంటే, మనుషుడు పాపము చేయలేదని చెప్పటాన్ని బట్టి ఆయనకి మనకు విరోధం వచ్చిందండి. ఇర్మియా గ్రంథం చూడండి ఒక్కసారి. బైబిల్ గ్రంథములో నేను త్వరగా ముగిస్తాను. వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే ఇర్మియా గ్రంథము ప్రియులారా, వాక్య భాగములో గనుక మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూద్దాం. 2వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. అయినను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో, పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు ఏం కలిగింది? ఎందుకు కలిగింది దేవునికి మనకు వ్యాజ్యం? పాపం చేస్తూనే ఉన్నాం, కానీ ఏం చెబుతున్నాం? ఇప్పుడు నేను ఇక్కడ అడుగుతాను, రక్షించబడినటువంటి వారిని అడుగుతాను, మేమేం పాపము చేయలేదండి అని మిమ్మల్ని ప్రియులారా ఒకవేళ అడిగితే, మీరు పాపము చేశారు అని అంటే, మేమేం పాపం చేశామండి, మేమేం పాపము చేయలేదని అంటారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అనరా? మేమేం పాపం చేశామండి అని అంటారు. ప్రియులారా, పాపము అనగానే మనకు గుర్తుకు రావాల్సింది వ్యభిచారం కాదు. పాపము అనగానే మనకు గుర్తుకు రావాల్సింది దొంగతనం కాదు. పాపం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మోసం కాదు. పాపం అనగానే గుర్తుకు రావలసింది ఆజ్ఞను అతిక్రమించటం. ఆజ్ఞను అతిక్రమించటం అంటే దేవుడు చెప్పినది చెయ్యకపోవటం. వాక్యము ఏమైతే చెయ్యమని చెప్పిందో అది చెయ్యకపోవటం ఏంటి చెప్పండి? పాపం. ఇది మనం ప్రక్కన పెట్టేసాం. పాపం అనగానే నేను వ్యభిచారం చేయలేదు కదా, నేను దొంగతనం చేయలేదు కదా, నేను తిరగలేదు కదా, నేను త్రాగుపోతును కాలేదు కదా, ఈ ఆలోచనలో మనం వెళ్ళిపోతున్నాం. అందుచేతని మనిషి ఏమనుకున్నాడంటే, నేనే పాపం చెయ్యలేదా? నేను ఒక విషయం అడుగుతాను. రక్షణ పొందిన తర్వాత ఒక ఆదివారం కానీ, ఒక శుక్రవారం కానీ, ఒక మంగళవారం కానీ అసలు నేను ప్రార్థన మానేయలేదన్న వాడి చేతులు ఎత్తండి ఇక్కడ. ఎత్తరు. ఎందుకు ఎత్తరంటే, మీరు రాలేదన్న సంగతి తెలుసు, రారన్న సంగతి కూడా తెలుసు. రాకపోవటం ఏంటి? ప్రార్థన ఉంది అని నిర్ణయించుకున్న తర్వాత ప్రార్థనకు రాలేదంటే అర్థం ఏంటి? నువ్వేం చేసావని? ఆజ్ఞను
అతిక్రమించావు కదా, సమాజముగా కూడుట మానావు కదా, అది పాపం కాదా? పాపమా పాపం కాదా చెప్పాలి మీరే. పాపమే. ఇప్పుడు మీకు అర్థమవ్వాలి. మీరందరూ మనమందరము ఏం చేశాం చెప్పండి? పాపము చేశాం. పాపం చేశామండి. కానీ పైకి మాత్రం ఎలా కనపడుతున్నాం మనం? పాపము చెయ్యలేదు. నేనేం తప్పు చేశానండి? నేనేం పాపం చేశానండి? అంటే మీరు ఏదో ఒక భయంకరమైన వ్యభిచారం, దొంగతనం, మోసం చేస్తేనే పాపం అనుకుంటున్నారు కానీ, అసలు దేవుడు నిర్ణయించిన ఎడతెగని జీవితం ఒకటుందని, అది ఎడతెగిపోతే అది పాపమన్న సంగతి ఎప్పుడైనా మీకు అర్థమయ్యిందా? ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలు మనము చేసి కూడా మనము పాపము చేయలేదని చెప్పుకుంటే వాక్యం ఏం చెబుతుందో తెలుసా? మనము దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతున్నామట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందామండి. 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను గారు రాసిన పత్రిక రక్షించబడిన వారికి రాసిన పత్రిక అండి. దేవుని ఎరిగిన వారికి రాసిన పత్రిక అండి. ఈ పత్రికలో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. మనము పాపము చేయలేదని చెప్పుకుంటే ఎవరిని అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతాం మనం? దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. ఆయన వాక్యము మనలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యములో మనం గమనించినట్లయితే ఇదిగో మనము పాపము చేసి కూడా చెయ్యలేదని చెప్పుకోవటాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనకు ఏం కలిగింది? వ్యాజ్యం, గొడవయింది. దేవుడేమో నువ్వు తప్పు చేసావంటాడు. మనమేమో నేనేం తప్పు చేశాను ప్రభువా? రక్షణ పొందిన తర్వాత ప్రార్థన మానేశానా? లేకపోతే నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా? నేను ఎప్పుడైనా అనరాని మాట అన్నానా? లేక నీ వాక్యానికి విరోధమైన కార్యం ఏమైనా చేశానా? లేదు ప్రభువా, నేను మంచిగానే ఉన్నాను అని మనం అంటున్నాం. లేదు లేదు, అదే అక్కడ ఇజ్రాయేలీలకు జరుగుతున్న సంఘటన. ఇజ్రాయేలీలు తప్పు చేసి మేమేం చేయలేదంటున్నారు, మేమేం చేయలేదంటున్నారు. ఈరోజు క్రైస్తవ సంఘములో కూడా మనము ఎన్నో పొరపాటులు చేస్తూనే ఉన్నాం. ప్రియులారా, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం ఏ తప్పు లేని వారిగా. నేను ఒక విషయం చెప్పనా? ఒక ఆదివారం ప్రార్థన మానేశావు. మరొక ఆదివారం నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎంత తప్పు చేశానయ్యా, నీ దృష్టిలో నేను ఎంతో పాపం చేశానయ్యా, పోయిన ఆదివారం నీ మందిరానికి రాకుండా నీ మాటను నేను అతిక్రమించి పాపం చేశానయ్యా, నీ బల్ల యొద్దకు రాబోతున్నాను, పోయిన ఆదివారం రానందుకు నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తపడుపుకున్నావా? అది పెద్ద పాపమేం కాదు కదండి అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏమంటుంది? అది పాపం. పాపము పెద్దదేంటి చిన్నదేంటి? పాపము పాపమే. పెద్ద పాము గరిస్తే ఏంటి, చిన్న పాము గరిస్తే ఏంటి? పాము పామే, విషం విషమే, మరణం మరణమే కదండి. ఆ చిన్న పామే కదండి కరిసింది అని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉన్నావు అనుకో, ఏమైపోతావు? ఏమైపోతాడు? చచ్చిపోతాడు. పెద్ద పామైన విషయం ఉంటుంది, చిన్న పామైన విషయం ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క ప్రియులారా పరిస్థితే విషంతో కూడింది. చిన్న పామ పెద్ద పామ అనేది కాదు, అది కరిసింది ముఖ్యం. ప్రియులారా, అందులో ఉన్న విషయం నీలోకి ఎక్కింది ముఖ్యం. కాబట్టి మనం పెద్ద తప్పు చేసామా చిన్న తప్పు అని కాదు. నీ దృష్టిలో ఒకవేళ అది పెద్ద తప్పేం కాకపోవచ్చేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం అది భయంకరమైన పాపం అన్నాడు. ఏవండి ఒకసారి ఆలోచించండి. అందుకే సహవాసముగా కూడుకొనుట ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం కదా. చూడండి, నేను త్వరగా 2-3 వచనాలు చెప్పి ముగించేస్తాను. మళ్ళీ చదవండి. ఇప్పుడు ప్రియులారా, సమాధానము కలిగి మనము జీవించటానికి ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచన చేస్తే ప్రియులారా, 10వ వచనం చదవండి. 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై
ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము. అంటే ఇప్పుడు మనము శత్రులమై ఉండగా యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు తండ్రి అయిన దేవునితో ఏం దొరికింది? సమాధానం దొరికింది. అంటే తండ్రి అయిన దేవునికి మనకు మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తొలగించటానికి యేసుక్రీస్తు మరణిస్తే గాని ఆ సమాధానం మనకు దొరకలేదన్నమాట. ఇప్పుడు సమాధాన పరచబడినటువంటి మనము ఇక ఆయనతోనే సహవాసం చేయాలా? మళ్ళీ శత్రుత్వం పెంచుకోవాలా? ఏమండి? అందుకే ఇశ్రాయేలీయులు జీవితాలు అలాగే ఉంటున్నప్పుడు యెషయా గ్రంథం 1:18 అంటాడు, రండి మన వివాదము తీర్చుకొందుము అంటాడు. రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా చేస్తా. ఏవండి, ఎవరితో మాట్లాడుతున్న మాటలివి? ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్న మాటలు. దేవుడు తెలిసిన వాళ్ళతోనా, తెలియని వాళ్ళతోనా? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాం అని అంటున్నాడు. ఎందుకు వచ్చింది వివాదం? ఒకనాడు క్రీస్తుతో మీరు సంబంధం కలిగి ఉన్నారు కదా, ఒకనాడు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు కదా. ఇశ్రాయేలీయులారా, ఎందుకు వచ్చింది? తండ్రి అయినటువంటి దేవునితో సంబంధం కలిగిన మీకెందుకు వచ్చింది అని అంటే, మీరు మందిరానికి వస్తున్నారు, బలులర్పిస్తున్నారు, దేవుని కార్యక్రమాలలో పాలు పంపులు పొందుతున్నారు, మళ్ళీ లోక సంబంధమైన కార్యాలలో కూడా పాలు పంపులు పొంది పాపాన్ని కొని తెచ్చుకున్నారు. అందుచేత రండి మన మధ్యలో ఉన్న ఆ వివాదాన్ని తొలగించుకొని మళ్ళీ సమాధాన పడదాం అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. రోమా పత్రికలు కూడా అదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ, యేసు క్రీస్తు మరణము ద్వారా మనకెవరితో సమాధానం దొరికింది చెప్పండి? దేవునితో. యేసుక్రీస్తుతో మనకు ప్రియులారా దేవునితో సమాధానం దొరికింది యేసుక్రీస్తు వారి మరణము ద్వారా. ఇప్పుడు సమాధాన పడిన తర్వాత మళ్ళీ పోట్లాడుకుంటూ, మళ్ళీ అసమాధానంగా ఉంటాం, మళ్ళీ పోట్లాడుకోవటం, మళ్ళీ అసమాధానంగా ఉంటాం మంచిదేనంటారా? ఏవండి? అంటే ఒక్కసారి మనము సమాధాన పడిన తర్వాత మళ్ళీ శత్రుత్వం పెంచుకున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ యేసుక్రీస్తును సిలువ వేయటానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ప్రియులారా, అర్థం చేసుకోండి. అందుకే ఎలీఫస్ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏం కలుగుతుందన్నాడు? సమాధానం. సమాధానం అండి. దేవునితో ఉంటే మనకు సమాధానం అండి. దేవునితో కలిసి జీవిస్తే మనకు సమాధానం అండి. వాక్య ప్రకారము మనము బ్రతికితే సమాధానం అండి మనకు. మీకు సమాధానము కలుగును. ఇంకేమన్నాడు తెలుసా? మేలు కలుగును అన్నాడు. ఏం కలుగుతుందన్నాడు? మేలు. మేలండి. ప్రియులారా, ఈ దినాన్న వాక్యము వింటున్న మన జీవితాల్లో ఆలోచించండి. మనకున్న సహవాసము ఎవరితో అనంటే, తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మనకు ఏం దొరికింది? సమాధానం. ఆయనతోనే సమాధానము కలిగి ఉందాం మనం. ప్రియులారా, ఈ దినాన్న మనం ఎవరితో సమాధానం కలిగి ఉంటున్నాం? ఎవరితో సహవాసము కలిగి ఉంటున్నాం? ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కువగా మనము ఎవరితో గడుపుతామో, ఏమండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సహవాసం చేస్తున్నాడంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉంటారు. ఒక వ్యక్తితో నేను పలానా వ్యక్తి నా ఫ్రెండ్ అండి అని ఆ వ్యక్తితో సహవాసం చేయలేదు అనుకోండి, ఫ్రెండ్ ఎలా అవుతాడు? అవడగా. అవుతాడా? ఫ్రెండ్ అన్న తర్వాత వాళ్ళిద్దరు ఎక్కడ చూసినా వాళ్ళే కనపడతారు. సెంటర్‌లో చూసినా వాళ్ళే కనపడతారు. ఇంట్లో చూసినా వాళ్ళే కనపడతారు. ఇంకెక్కడ చూసినా. మరి యేసుక్రీస్తుతో నీ సహవాసం అయినప్పుడు నీ ఇంట్లో చూసినా యేసుక్రీస్తుతో ప్రియులారా నువ్వు సంబంధం కలిగి ఉండాలి. బయట చూసినా యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి. సంఘానికొచ్చినా నువ్వు యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి. కానీ ఉందా? ఆ సహవాసం ఉందా? సహవాసం విలువ నీకు అర్థమైందా? ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. మన సహవాసము ఎంత గొప్పదోనండి. ఇప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉండాలి అని అంటే, మనము నడుచుకోవలసిన మార్గం ఒకటి ఉందండి. ప్రియులారా, అది చూద్దాం రండి.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని మళ్ళీ చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యాన్ని ఏం చేయలేము, జరిగించలేము. ఏవండి, ఆయనతో సహవాసము కలిగిన వారమనే చెప్పుకుంటున్నాం. ఎందులో నడుస్తున్నాం? చీకటిలో నడుస్తున్నాం. ఎవరితో సహవాసం అని చెప్పుకుంటున్నాం? ఏమండి, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తుతో సహవాసం అన్నప్పుడు మళ్ళీ చీకట్లో నడుస్తున్నావంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడని ఉంది కదా. వెలుగు కదా ఆయన. ఇప్పుడు వెలుగై ఉన్న క్రీస్తుతో నడిచినప్పుడు నీలో ఉండవలసిందేంటి? వెలుగే కదా. నువ్వు నడవలసిందేది? వెలుగులోనే కదా నడవలసింది. చీకట్లో నడుస్తున్నావంటే వెలుగుకు చీకటికి సంబంధం ఏమైనా ఉందా? అదే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? పొత్తు కుదరదు. వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న స్థలములో వెలుగుండదు. మరి ఇక్కడేంటి? మేమేమో ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడుస్తుంటే అది ఎలా సహవాసం అవుతుంది తండ్రితో, దేవునితో? చదవండి, కింద వచ్చిన లింక్ ఉంటుంది. మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా ఎందులో నడవాలి? వెలుగులో నడవాలి. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిస్తే మనము ఏ సహవాసము కలిగిన వారమై ఉంటాం? అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాం. ప్రియులారా, గమనిస్తున్నారా? ఈ దినాన్న ఈ మాటలు ప్రియులారా ఈ రోజున క్రైస్తవుల మధ్యకు చేరకపోవటాన్ని బట్టి నిజంగా క్రైస్తవులు చీకటిలోనే బ్రతుకుతూ ఎక్కడున్నాం అనుకున్న భ్రమలో ఉంటున్నారు. వెలుగులో ఉన్నాము అని భ్రమలో బ్రతుకుతున్నారు. వెలుగులో ఉన్నవాడు వెలుగు సంబంధిగా వెలుగులోనే నడవాలి. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నాడు, నడవటమే ఎక్కడ నడుస్తున్నాడు? చీకటిలో నడుస్తున్నాడు. అది సత్యం అంటారా, అబద్ధం అంటారా? అబద్ధం అవదది. అందుకే వెలుగులో నడవాలి. దేవుని పిల్లలు దేవునితో సహవాసము చేస్తున్నాము అని రుజువు ఎక్కడ దొరుకుతుందంటే మనం వెలుగులు. అయ్యే, వెలుగంటే మా ఇంట్లో లైట్లు వేసుకుని నడవాలనా? ఎప్పుడు చూసినా ఎక్కడ వెలుగుంటుందో అక్కడ నడవాలనా? దాని అర్థం అది కాదు. వాక్యం చెబుతుంది, 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. వాక్యము వెలుగు అన్నాడు బైబిల్ గ్రంథంలో. వాక్యము వెలుగు అంటే ఇప్పుడు వెలుగులో నడవటం అంటే అర్థం ఏంటి? వాక్యానుసారముగా జీవించటం. వెలుగులో నడవటం అంటే వాక్యానుసారంగా బ్రతకటం అండి. ఆజ్ఞ దీపము అన్నాడు. ఆయన మాటలు ప్రియులర వెలుగు అన్నాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ దినమున వాక్యం వింటున్న ప్రియులారా, సహవాసము యొక్క విలువేంటో ఒక్కసారి మీరు గమనించండి. సహవాసములో మనం ఎంతగా కూడుకోగలుగుతున్నాం, ఎంతగా జీవించగలుగుతున్నాం, ఎంతగా హెచ్చరిక పొందగలుగుతున్నాం, ఎంతగా వెలుగులో నడుచుకోగలుగుతున్నాం, ఎంత వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాం. ఇది నాన్న ఆలోచించండి. ఇదిగో ఒక జీవవాక్యమును గూర్చి నేను మీతో చెబుతున్నాను. అది మేము విన్నాం, అది మేము కన్నులారా చూచాం, అది మా చేతులతో తాకి చూచాం, అది మా మధ్య ప్రత్యక్షమైంది, దాన్ని మీకు ప్రకటిస్తున్నాము. ఇదిగో మీరు మాతో కూడా సహవాసము కలిగిన వారై ఉండాలి. మనమందరము కూడా కలిసి తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఏం కలిగి ఉండాలంటున్నాడు? సమాధానము, సహవాసము కలిగి ఉండాలి అని అంటున్నాడు. మరి చెప్పండి, ఎంతవరకు మనము దేవునితో సహవాసము కలిగి ఉండగలుగుతున్నాం? సహవాసము యొక్క విలువ ఎంత మనకు తెలిసింది? ఈరోజు సహవాస కూడిక అంటే ఎందుకు రాలేకపోయావు అని అంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్నారు వాళ్ళు.
చీకటిలో నడుస్తున్నారు. ఎలా చీకటిలో నడుస్తున్నారు అండి అనంటే, వాక్యము ప్రియులారా, మనము వ్యతిరేకించి బ్రతకటమే, వాక్యమును కాదని జీవించటమే, చెప్పిన మాట ప్రకారం బ్రతకకపోవటమే చీకటిలో నడవటం అంటే. చెప్పారు గదా! ఈరోజు సహవాస కూడికని అందరికి చెప్పారా? రాచూరు, పల్లెకోన, వెల్లటూరు అందరికి చెప్పారే. మరి అందరూ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ప్రియులారా, అంతగా పట్టించుకోలేదు. సాల్మన్ రాజు గారు వ్యాన్ పంపించలేదండి. అందుకే రాలేదండి. రేపు పరలోకానికి కూడా వ్యాన్ వస్తేనే వస్తావా? హ్మ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పరలోకానికి కూడా వ్యాన్ పంపిస్తే వస్తావా? వ్యాన్‌కి అలవాటు పడ్డావా? వాక్యానికి అలవాటు పడ్డావా? దేనికి అలవాటు పడ్డామండి మనం? వ్యాన్‌లకో లేకపోతే ఇంకా ఏదో పంపిస్తారు అని అనుకుంటూ మన జీవితాలను ప్రియులారా, సాతానుడు భ్రమలో పెట్టించేస్తున్నాడు గాని, నేను వెళ్ళాలి. వ్యానొచ్చినా రాకపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా నేను వెళ్ళాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవునితో నాకున్న సంబంధాన్ని తెంపుకోకూడదు. ఆ సమాధానం తొలగించుకోకూడదు. ఆ సహవాసాన్ని నేను మానకూడదు. దేవుని రాకడ అతి త్వరలో ఉంది. నేను హెచ్చరిక పొందాలి. పురికొల్పబడాలి. వాక్యము విని నా జీవితాన్ని బలపరుచుకోవాలి అనుకొని పరిగెత్తుకుంటూ రావాలి. సహవాసములో ఆ శక్తి ఉందండి. నిజంగా నీకు సహవాసం యొక్క శక్తి అర్థమైతే ప్రియులారా, నీవు నిర్లక్ష్యం చేయవండి. నిర్లక్ష్యం చేయి. ఇది నాన్న వాక్యం వింటున్న ప్రియులారా, ఆ విలువ మనకు అర్థమయ్యిందా? ఇది ఎడతెగని ఒక గొప్ప జీవితం అని బైబిల్ చెబుతూ ఉంటే, ఇంకా సహవాసానికి దూరంగా ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం సహవాసానికి దూరంగా ఉన్నావంటే అర్థం, క్రీస్తులో నుండి నీవేమైపోయినట్టు? వేరైపోయినట్టు. వేరుగా ఉన్న కొమ్మ ఫలించదు. బైబిల్ చెబుతుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏం చేస్తాం చెప్పండి? ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ప్రియుల? ఆయనతో కలిసి ఉందాం. ఆయనతో కలిసి సహవాసం చేద్దాం. ఆయనతో కలిసి ఎదుగుదాం. ఆయనతో కలిసి ఫలిద్దాం. ఆయనతో కలిసి పరలోకంలో ఉండటానికి సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రభు పాదాల దగ్గర మన పొరపాట్లు మనం ఒప్పుకుందాం. ప్రియులారా, మనమేదో గొప్పవారము కాదు. మనమేదో వాక్యము తెలిసినంత సీనియారిటీ కలిగినటువంటి వారమని నువ్వు అనుకుంటే కుదరదది. వాక్యములో నుండి ఎన్నోసార్లు తొలగిపోయి ఆ సహవాసానికి మనము దూరం అయిపోయాం. సహవాసములో ఉన్న విలువను పోగొట్టుకున్నాం. ప్రభువు రాకడ అతి సమీపంగా వస్తున్న కొలది మనము ఇంకా ఒకరినొకరు పురికొల్పుకోవలసిన వారమై ఉండగా, హెచ్చరికలు పొందవలసిన వారమై ఉండగా, దేవుని సన్నిధిలో ఇంకా ఇంకా ఎక్కువగా ఆత్మీయతలో ఎదగవలసిన వారమై ఉండగా, మనం ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాం? ఆయన సహవాసానికి దూరమై, ఆయనలో నుండి వేరై మనం ఏం చేయగలుగుతాము చెప్పండి? ఏం చేయగలుగుతాం? ఈ రోజున ప్రభువు దగ్గర ఒక మంచి తీర్మానము కలిగిన వారిగా మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళదాం. ఒక్క నిమిషం. ప్రభువా, నిజమే అనేక సార్లు నీ మాటను వ్యతిరేకించి నేను పాపము చేశానయ్యా. నీకు విరోధంగా నేను పాపము చేశానయ్యా. కానీ పాపము చేయలేదనే భ్రమలో బ్రతుకుతున్నానయ్యా. నీకు నాకు ఉన్న సంబంధం తెగిపోయింది అనే విషయాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నానయ్యా. నన్ను క్షమించండి. క్రీస్తు రక్తములో నన్ను కడగండి, శుద్ధి చేయండి. నా జీవితం మరలా ఇదిగో అంటు కట్టబడినటువంటి అనుభవంలోనికి తీసుకురండి నాయన. కలిసి ఫలించే స్థితిలోనికి నన్ను తీసుకురండి నాయన. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము మేలు కలుగుతుందని వాక్యం చెబుతుంది. అట్టి జీవితం నాకు అనుగ్రహించు ప్రభు అని మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సహవాసం ఎంత ప్రాముఖ్యమైనదో. ఈ లోకానుసారమైన సహవాసాలు వల్ల మనకు లాభం వస్తుందో అనుకుంటున్నాము, కానీ దేవునితో సహవాసం కలిగి మనం ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆ దేవుడు తన సహవాసం ద్వారా బలమైన కార్యాలు,
షడ్రకు మేషకు అబేద్నెగోలు సహవాసం దేవుని, వారు ముగ్గురు దేవుని బట్టి కూడుకుంటూ ఉండేవారు. కొన్ని పరిస్థితుల్లో అసమాధానమైన పరిస్థితులు వచ్చినాయి, సమాధానం లేదు. తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేయండి అన్నారు. మా సమాధానం, పరిస్థితులు బాగోల. ఆ వార్త భయంకరంగా, కానీ దేవునితో సహవాసముతోనే వారు ఉన్నారు. అగ్నిగుండములో ఏ దేవునితో అయితే సహవాసం కలిగిన వారుగా వారు బ్రతికారు, ఆ దేవుడు అగ్నిగుండములో కూడా వాళ్ళతో సహవాసం చేశాడు. కాలిపోలేదు. ఓ వాట్ వండర్ఫుల్. ఎవరికున్న సహవాసం అంటే విడిచిపెట్టవ నామకార్థ భక్తిని. ఒక అడుగు ఇక్కడ, ఒక అడుగు అక్కడ, ఒక తీర్మానం, ఒక సమర్పణ, డెడికేషన్ లేదా? ఎంతకాలం మన భక్తి ఎవరిని మెప్పించేదిగా? ఎవరి కోసం మన భక్తి? ఎన్నో శ్రమలు ఇంకా మన కుటుంబాల్లో, ఎన్నో ఆటుపోట్లు ఇంకా మన జీవితాల్లో, ఎన్నో కొరతలు ఇంకా మన జీవితాల్లో గల కారణం నా మట్టుకు నేను, దేవా ఇంకా నేను సహవాసంలో బలపడాలనుకుని ప్రార్థన చేసుకుంటా. మనం గొప్ప వాళ్ళం కాదండి, మనం గొప్ప పరిశుద్ధులం కాదండి. బలహీనమైన మనల్ని బలపరచడానికి ఆయన తన సహవాసాన్ని ఇస్తూ ఉన్నప్పుడు లోపాలు చూస్తున్నావు, బలహీనతలు చూస్తున్నావు, మనుషులను చూస్తున్నావు. శక్తిగల దేవుని చోటలా శక్తిగల దేవుని చూస్తున్నావు. ఒక రక్షణ పొంది మారు మనసు పొందిన వ్యక్తిగా ఉన్న నీవు ఇంకా నామకార్థమైనటువంటి విధానంలో అడుగు వేయడానికి ఒక తీర్మానం, ఒక సమర్పణ లేకుండా ఎవరి కోసం అండి నీవు నేను మనం అందరూ భక్తి చేసేది? దేవుని కార్యాలు. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, మా తండ్రి గారు మమ్మల్ని ప్రభువులోకి నడిపించకపోతే ఈరోజు మేము ఒక భయంకరమైన దరిద్రులుగా ఉండేవాళ్ళం. ఈ పల్లెకొండలో ఉన్న అందరికంటే మేమే దరిద్రంగా ఉండేవాళ్ళం. మా తల్లిదండ్రులు మాకు దేవునితో సహవాసం చేయడం నేర్పించారు. కుటుంబ ప్రార్థనలో గద్దించేవాళ్ళు. ఇప్పటికీ నా భార్యకు మాకు అప్పుడప్పుడు వార్నింగ్లు వస్తూ ఉంటాయి, జాగ్రత్త పరిచర్యని. ఎన్నో ఎందుకు తెలుసా? సహవాసముతో మేము ఎక్కడ దేవునితో సహవాసంలో తప్పిపోయి, నష్టపడిపోయి, దేవునికి దూరం అయిపోయి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతామని ఎప్పటికీ మా మీద కన్నేస్తాం. మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు మా తల్లిదండ్రులు. వారితో పాటు సంఘం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం మనకు అవసరం. దేవునితో సహవాసం మనకు అవసరం. దేవునితో సహవాసం మనకు అవసరం. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు యేసుదాస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఆత్మీయ తండ్రి ద్వారా కొన్ని మాటలు విని బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రేమ విందుని మనం పలహారమును తీసుకుని సెలవు తీసుకుందాం. దేవుని సేవకులు యేసుదాస్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేసి నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. వందనాలయ్యా, నీకు స్తుతినైనా. మహాగణుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వంతర్యామి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరము మొదటి నెల ఈ సన్నిధిలో మొదటి సహవాస కూడికగా చేరి ప్రార్థించుకునే ధన్యతను, నిన్ను గణపరిచే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ సహవాసమునకు మమ్మల్ని పిలిచి ఈ విధంగా కొనసాగింపచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆది సంఘము కూడా వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థించుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారు. ఆ సహవాసము కలిగి ఉన్నారు కనుకనే మీ నామానికి మహిమ తెచ్చి ఉన్నారు. ఈ రాత్రి వేళ సమయమందు ఈ మొదటి కూడికలో, ఈ యొక్క సహవాస కూడికలో మేమందరము చేరి నిన్ను గణపరిచే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
నీ సన్నిధిలో విధంగా ప్రార్థించుకునే అవకాశమును, నీ వాక్యముల నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. సహవాసము మేము కలిగి ఉంటే సమాధానము కలిగి ఉంటామని, సహవాసంగా ఉంటే మేము ఫలిస్తామని, ఫలించని ప్రతి తీగను నరికి పారవేస్తబడుతుందని నీ లేఖనాల నుంచి తెలియజేసి ఉన్నారు. మీతో సహవాసము కలిగి ఉండటము, మీతో అంటుకట్టబడి ఉండటము, మీలో మేము ఫలించడము మా జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అనేక మార్లు మీ సహవాసాన్ని విడిచి మీకు దూరముగా నడుస్తూ ఉన్నప్పుడు మీకు వేరుగా ఉండి ఏది కూడా చేయలేమని అనేక మార్లు గద్దిస్తున్నా కూడా మీ మాట వినకుండా, మీకు లోబడకుండా ఎన్నోసార్లు కూడా మీకు దూరైన వారము నీ కృపచేత నీ వాక్యముతో దర్శిస్తూ ఈ సహవాస కూడికలో ఎన్నటికి కూడా వేడకుండా ఎడతెగకుండా నీ సన్నిధిలో సహవాసము కలిగి ఉండడం ద్వారా మమ్మల్ని సృజించిన సృష్టికర్తకు మహిమ తెచ్చిన వారు మగుతామని మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న మాటలు వ్యర్థంగా పోనివ్వక ఆ ప్రతి మాట కూడా మా హృదయముందు నాటుకొని ప్రతిరోజు కూడా మేము వరి వేసుకుంటూ ఆకువాడుకు తన కాలమందు ఫలమిచ్చట్టు వలె మేము ఒంటుకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.